హాయ్ హలో నమస్తే నేను సానా వెల్కమ్ టు సీఎం టుడే. తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఇందిరా మహిళా శక్తి సంబరాలైతే ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంబరాలు జరపడానికి అసలు కారణాలు ఏంటన్నది పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మహిళలకి ఇస్తా అని చెప్పిన 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం గురించి పూర్తిగా మర్చిపోయారు. లేక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే కావాలని ఇలా చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అదేదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ తనదైన మార్క్ రాజకీయాలతో ముందుకు సాగుతోంది. అన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ ఓటు బ్యాంకును పెంచేందుకే వ్యూహాత్మకంగా సాగుతున్న కాంగ్రెస్ ఇప్పుడు మహిళలకు తమ వైపు తిప్పుకునేందుకే ప్రయత్నిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకి ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించింది. అర్హులైన మహిళలకి గ్యాస్ సిలిండర్లని 500 రూపాయలకే అందిస్తోంది. గృహజ్యోతి పథకం పేరుతో పేద కుటుంబాలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందిస్తోంది. ఇందిరమ్మ ఇల్లు మహిళలకే కేటాయిస్తోంది. ఇలా మహిళా ఓటర్లని తమ వైపు తిప్పుకునే దిశగా పలు పథకాలని వారి పేర్ల మీద అందజేస్తోంది. అయితే ఇప్పుడు మహిళా సాధికారత పేరుతో తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి సంబురాలని నిర్వహిస్తోంది. అసలు కాంగ్రెస్ మార్క్ వ్యూహం ఏంటన్నది ఒకసారి ఈ వీడియోలో ఒకసారి పూర్తిగా విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మహిళా సాధికారతకు పెద్దపీట వేయటమే లక్ష్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరా మహిళా శక్తి సంబురాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో నిర్వహిస్తోంది. ఈ సంబురాలు జూలై 12వ తేదీన మొదలయ్యాయి. 18వ తేదీ వరకు జరగాల్సి ఉండే కానీ తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబురాలని ఈ నెల 24వ తేదీ వరకు అంటే మరో వారం రోజుల పాటు పొడిగించాలని నిర్ణయించింది. మహిళల ఆర్థిక సాధికారత కోసం రూపొందించిన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొనసాగుతోంది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. అయితే మంత్రుల బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని నియోజకవర్గాల్లో సంబరాలు పూర్తి కాలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేలు, జిల్లా మహిళా సమాఖ్యల విజ్ఞప్తితో ఈ పొడిగింపు అయితే జరిగింది. ఈ సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులను ఇస్తున్నారు. ఇప్పటి వరకు 344 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలను ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. గ్రామ మహిళా సంఘాలకి 300 కోట్లు, పట్టణ మహిళా సంఘాలకి 44 కోట్లు ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఈ రుణాల ద్వారా మహిళలు వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు స్థాపించుకుంటున్నారు. అదనంగా వారికి 10 లక్షల వరకు ప్రమాద బీమా, 2 లక్షల వరకు లోన్ బీమా సౌకర్యం కూడా లభిస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకి ఆర్థికంగా పైకి తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలని 5 ఏళ్లలో ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రుణాలు తీసుకునే మహిళలు వాటిని వ్యాపారాల కోసం, ఉపాధి అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. అందువల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. ఉదాహరణకి మహిళలు ఈ రుణంతో చిన్న దుకాణం లేదా కుట్టు యంత్రం కొని నెలకి 30,000 రూపాయల వరకు సంపాదించుకోగలుగుతున్నారు. ఈ సంబరాల్లో మహిళా సంఘాలు నిర్వహించేలాగా ఆర్టీసీ అద్దె బస్సులని కూడా ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మండలాల్లో 600 బస్సులని మహిళా సంఘాలు కొని టీజీఎస్ఆర్టీసీకి అద్దెకిస్తున్నారు. ఈ బస్సుల ద్వారా నెలకి 77,000 ఆదాయం కూడా సమకూరుతుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా శక్తి క్యాంటీన్లని ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మహిళలకి స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. ఇక సౌర విద్యుత్, పెట్రోల్ పంపుల విస్తరణ విషయానికి వస్తే ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో 1,000 మెగావాట్ల సామర్థ్యం ఏర్పాటు చేస్తారు. అదనంగా నారాయణపేటలో మహిళలతో నడిపే తొలి పెట్రోల్ పంప్ ని ప్రారంభించారు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఈ పథకాలు మహిళలకి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని అందిస్తాయి. ఈ పథకం ద్వారా మహిళలకి వడ్డీ రహిత రుణాలు, బీమా సౌకర్యాలతో పాటు వ్యాపార అవకాశాలు కూడా పొందవచ్చు. రుణాల కోసం స్థానిక స్వయం సహాయక సంఘాల ద్వారా దరఖాస్తు చేయవచ్చు లేదా సమీపంలోని బ్యాంకుకి వెళ్లి అప్లై కూడా చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేయడానికి సొసైటీ ఫర్ ఎలిమినేటెడ్ ఆఫ్ రూరల్ పావర్టీ, మెహ్మా సంస్థలు సహాయం అందిస్తాయి. మహిళలు చిన్న వ్యాపారాలు, కుట్టు, రిటైల్ దుకాణాలు, ఆహార ఉత్పత్తుల తయారీ వంటి విభాగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఈ రుణాలు ఉపయోగపడతాయి. ఇందిరా మహిళా శక్తి సంబరాలు మహిళ ఆర్థిక, సామాజిక బలోపేతానికి దోహదపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 63.86 లక్షల మహిళా సంఘ సభ్యులకి వ్యవస్థాపకులుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయటం, మహిళా నాయకత్వాన్ని పటిష్టం చేయటం,
మహిళా స్వయం సహాయక బృందాలని పటిష్టం చేయటం, 5 ఏళ్లలో 1,00,00,000 మహిళలని కోటీశ్వరులను చేయటం. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే మహిళల సాధికారతకు పెద్దపీట వేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మనం చెప్పుకోవచ్చు. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలని పంపిణీ చేయటం ప్రధాన కార్యక్రమం. మొదటి ఏడాది ఈ సంఘాలకి 21,000 కోట్లు అందించగా ప్రతి ఏటా కనీసం 20,000 కోట్ల రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలని రుణాలుగా మహిళా సంఘాలకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే జూలై 10వ తేదీ నుంచి 18 వరకు ఈ రుణ చెక్కుల సంబరాలు పంపిణీ చేస్తారు. మహిళలు తమ సొంత వ్యాపారాలు విస్తరించుకోవటానికి లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఉపయోగపడుతుందన్నమాట. ప్రభుత్వ ఆలోచన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసమే. మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం సాధించేందుకే ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ద్వారా మహిళలకి కలిగే మరొక ప్రయోజనం అని చెప్పుకోవచ్చు. సోలార్ విద్యుత్ ఉత్పత్తి, పాఠశాల యూనిఫామ్ల తయారీ, పాఠశాల మరమ్మతుల నిర్వహణ, క్యాంటీన్ల నిర్వహణ, ఆర్టీసీ బస్సులని లీజుకి ఇవ్వటం వంటి ఉపాధి అవకాశాల్లో మహిళలకి భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా మహిళలకి కొత్త రంగాల్లో ప్రోత్సహించినట్లవుతుందని కాంగ్రెస్ సర్కార్ భావన. మహిళా సంఘాలకి ఈ కార్యక్రమంలో భాగంగా జీవిత బీమా, ప్రమాద బీమా వంటి సదుపాయాలని కల్పించడం మరొక ఉద్దేశం అని కూడా చెప్పుకోవచ్చు. రుణ సౌకర్యం తీసుకున్న మహిళా సంఘ సభ్యురాలు ప్రమాదవశాత్తు ఒకవేళ మృతి చెందితే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు బీమా వర్తింపజేసేలా సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇలా 6.86 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకి ఈ సౌకర్యం కల్పించనుంది. అలాగే మహిళలని సరికొత్త వ్యాపార రంగంలోకి తీసుకురావటం కూడా ఈ సంబురాల్లో జరిగే మరొక కొత్త కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. గ్రామం, మండలం, జిల్లా స్థాయి సమావేశాల్లో నిర్వహించి మహిళలు ఎలాంటి ప్రాజెక్టులు చేయవచ్చో చర్చిస్తారు. అందుకు ప్రణాళికలు తయారు చేస్తారు. మహిళలు వ్యాపార నైపుణ్యాలని మెరుగుపరుచుకునే దిశగా ఈ ఇందిర మహిళా శక్తి సంబురాలు ప్రభుత్వం రూపకల్పన చేసింది. మహిళా ఓటు బ్యాంకు పటిష్టమే ఈ కార్యక్రమ రాజకీయ లక్ష్యం. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా రాజకీయ లబ్ధి చేకూర్చుకునే దిశగా అడుగులు వేస్తుంది. రేవంత్ సర్కార్ సైతం మహిళల ఓటు బ్యాంకుని పటిష్టం చేసే దిశగా సాగుతోంది. ఈ ఇందిరా మహిళా శక్తి సంబురాలని కూడా పగ్గడ్బందీగా రూపకల్పన చేసింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మహాలక్ష్మి వంటి హామీల అమలు తీరును ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకి అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమనే చెప్పుకోవచ్చు. ఉచిత బస్సు సౌకర్యం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వంటివి మహిళలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రాధాన్యతని తెలియజేయటంలో ఇందులో ఒక భాగమని చెప్పుకోవచ్చు. రుణాల పంపిణీ, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ఎన్నికల్లో తాము మహిళకి ఇచ్చిన హామీలని నెరవేరుస్తున్నామని మహిళలకి స్పష్టమైన సంకేతం ఇచ్చే కార్యక్రమమే ఈ ఇందిరా మహిళా శక్తి సంబరాలు. ఇది పార్టీపై మహిళల్లో విశ్వసనీయత పెంచుతుందని హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ఓట్లు గణనీయంగా దక్కించుకునే దిశగా ఈ కార్యక్రమం గ్రామం, పట్టణ, నగర స్థాయిల్లో ఒక మంత్రంగా పనిచేస్తుందని చెప్తున్నారు. మహిళా సంఘాలకి ఆర్థిక సాయం అందించడం ద్వారా 68 లక్షల పైచిలుకు కుటుంబాలపై తమ పార్టీ ప్రభావం చూపుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. వీరు కూడా తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని స్థానికంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యకర్తలేనని చెప్తున్నారు. దీంతో పాటు రానున్న రోజుల్లో శాసనసభ నియోజకవర్గాలు పెరిగితే 60% మంది మహిళలకే అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. పార్టీకి కొత్త మహిళా నాయకత్వం, మహిళా క్యాడర్ ఏర్పడాలంటే ఇలాంటి కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతుందని, ఇదే కాంగ్రెస్ మార్క్ వ్యూహం అని హస్తం నేతలు విశ్లేషిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రేవంత్ సర్కార్ జరుపుతున్న ఈ ఇందిరా మహిళా శక్తి సంబురాలని కేవలం ఒక సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు, రానున్న ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని ప్రారంభించిన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాత్మక సాధనమని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమాలు మహిళలకి కొత్త అవకాశాలని సృష్టిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరుస్తాయి. ఈ సంబురాలు రాష్ట్రంలో మహిళా సాధికారతకు ఒక ఊపిరిని అందిస్తున్నాయని అధికారులు చెప్తున్నారు.